అంబటి రాంబాబుకి సొంత పార్టీ మాజీ ఎంపీ షాక్ ఇచ్చాడండి. సుత్తి ఇనలేక మధ్యలోనే ప్రెస్ మీట్ మధ్యలోనే లేచి వెళ్ళిపోయాడు. ఆయన ఎవరో కాదు, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి. వైసీపీ పార్టీలో ఒకప్పుడు ఎంపీ, మాజీ ఎంపీ. ఇప్పుడు ఏంటంటే గతంలో మన అంబటి రాంబాబు సొంత యూట్యూబ్ ఛానల్లోగా సుత్తి కొడతా ఉంటే వినలేక వెళ్ళిపోయాడు. దాని కథనం ఏంటో మనం పూర్తిగా తెలుసుకుంటాం. ప్రెస్ మీట్ మధ్యలో వెళ్ళిపోయిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అంటూ ఎందుకు ఏమిటి అంటే, నిన్ననో మొన్ననో శంకర్ విలాస్ బ్రిడ్జి కన్స్ట్రక్షన్ విషయం మీద ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అందులో మన టీడీపీ ఎంపీ పెమ్మసాని గురించి అహం డబ్బు అహంకారం అంటూ అదే పదిగా ఆ సందర్భంగా అర్థం లేని పొంతం లేని విషయాలు మాట్లాడుతూ సబ్జెక్ట్ లేని మాటలు మాట్లాడుతుంటే పక్కనే ఉన్న మోదుగుల వేణుగోపాల్ రెడ్డికి చిరెత్తుకొచ్చింది. ప్రెస్ మీట్ పూర్తి కాకుండానే వెళ్ళిపోయాడు లేచి. తర్వాత అంబడికి డౌట్ వచ్చింది, ఏంటబ్బా నేను మాట్లాడుతున్నాగానే వెళ్ళిపోయాడని చెప్పేసి. విషయం ఏంటని మీడియా మిత్రులు ఆరాధిస్తే పెమ్మసాని అలా ఆ సందర్భం లేకుండా అర్థం లేని విషయాలని పెమ్మసాని విషయంలో విమర్శిస్తుంటే ఊరుకు చూస్తుండలేక చిరెత్తుకు వెళ్ళిపోయాను అన్నాడు. అంటే పెమ్మసాని టీడీపీ కదా, మీరేమో వైసీపీ, అయినా ఆయన తిరిగితే మీకెందుకు చిరెత్తుకు వచ్చిందంటే, ఒకప్పుడు ఢిల్లీలో ఒక ఐపీఎస్ ఇటీవల కాలంలో ఐపీఎస్ ఆఫీసర్ అంట పెమ్మసాని గురించి కొన్ని విషయాలు చెప్పాడంట. పెమ్మసాని లాంటి నాయకుడు మీ గుంటూరు ప్రాంతానికి దొరకడం చాలా అదృష్టం. ఆయన నెలకు 10 లక్షల పైన సొంత నిధులతో జీతాలు ఇచ్చి సొంత ఉద్యోగాలు పెట్టుకొని తన ప్రాంత అభివృద్ధి కోసం ఢిల్లీలోని ప్రతి కార్యాలయంలో మానిటరింగ్ చేస్తూ ఉన్నారని చెప్పాడట. ఇలాంటి నాయకుడిని మీరు పార్టీ ఆదేశాల మేరకే అయితే పద్ధతిగా విమర్శ చేయాలి, కానీ ఇలా పిచ్చి పిచ్చిగా సొంత యూట్యూబ్లో వాగినట్టు అల్లరి చిల్లరగా వాగితే మన పార్టీకే ఇబ్బంది. అదిగాక అందుకే నాకు కోపం వచ్చిందని చెప్పి ప్రెస్ మీట్ మధ్యలో వెళ్ళిపోయానని చెప్పి, ఇలాంటి మాటలకే మనకు 2024లో 11 వచ్చాయి. అయినా పద్ధతి మార్చుకోకపోతే 2029లో పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంటుంది అని ప్రజలు కూడా డైరెక్ట్గా నా దగ్గరికి వచ్చి ధైర్యంగా చెప్తున్నారని చెప్పేసి ఆయన మోదుగుల మాజీ ఎంపీ గారు ఆ విలేకరుల గారికి చెప్పడం జరిగిందంట. అంబటి రాంబాబు గురించి జనాలకు తెలుసు ముందు, కానీ వేణుగోపాల్ రెడ్డికి ఎందుకు తెలుసుకోలేకపోయాడు? అంబటి రాంబాబు ఏ మీటింగ్కి పోయినా చాలా తక్కువ మంది వస్తారు జనాలు. ఆయన చెంచాగాళ్ళే వెనకలు నిలబడుకుంటారు. కానీ ఒక ఎంపీగా ఈ వేణుగోపాల్ రెడ్డి అనే అతను ఎలాంటి నోటితో దుర్భాషలాడి బూతు మాటలు మాట్లాడే వ్యక్తి కాదు నాకు తెలిసినంతవరకు. ఆయన వెళ్ళడం అనేది ఒక విచిత్రం, వెళ్ళి చెప్పేది వినకుండా చిరుతుకు రావడం మరో విచిత్రం. మరి ఈ విషయంలో మన వైసీపీ పార్టీ అభిమానులు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.